హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చిటికలో చేసే రెసిపీ చెప్పబోతున్నాను అండి. చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది ఈ రెసిపీ. అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో తరచూ చేస్తుంటారు. ఇది చేసినప్పుడైతే గొడవే, ఊకే అదే చేస్తావా మమ్మీ అని, ఏదైనా కర్రీ చేయొచ్చు కదా మమ్మీ అని. సో ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తానండి. దానికోసం ముందుగా అయితే 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా రాళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అనుకుంటూ బాగా రబ్ చేయాలి. అందులో నుండి వాటర్ కంటెంట్ వచ్చే వరకు మనం ఈ విధంగా రబ్ చేస్తూనే ఉండాలి. ఇది ఎంత రబ్ చేసినామనుకో అంత టేస్ట్ వస్తుందండి. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనాని స్కిప్ చేసుకోండి, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. నేనైతే చాలాసార్లు చేస్తానండి. చూడండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేస్తూ వాటర్లో ఆ రసం అనేది వేరు చేసుకోవాలి. మనం ఫస్ట్ రబ్ చేసిన ఆనియన్, కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదా, అందులోకి యాడ్ చేసుకుందాం. ఇందులోకి వేరే తిరగ కూడా చేస్తారు ఎండుకారం వేసి, దానికన్నా ఇది ఫుల్ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. తక్కువ వేసుకున్నాం అనుకో టేస్ట్ తక్కువగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది కాదు. సో మీడియం వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం, కొద్దిగా ఆవాలు, కొద్దిగా వేగాక అందులోకి 5-6 పచ్చిమిర్చి తీసుకుందామండి కట్ చేసుకొని. ఏంటి 2 టైమ్స్ యాడ్ చేస్తున్నారు అనుకుంటున్నా, ఇవేమో పోపు కండి, అవేమో కారం కండి. ఎండుకారం వేసుకోవట్లేదు కదా, అందుకే ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి అయితే కరివేపాకు వేసుకుందాం. పుదీనా ఉంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకూడదండి పచ్చి పులుసులో. అది వేసామనుకో టేస్ట్ అనేది అంతా ఖరాబ్ అయిపోతుంది. పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా రసం తీసుకున్న దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. అయిపోయిందండి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. పైన పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు సైడ్కి డిష్లా చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది నేరుగా కూడా తాగొచ్చండి. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేస్తారు కదా. పచ్చి పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.